హాయ్ యూఎస్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో సిఏ హనుమాన్లు సార్ ఉన్నారు. ఇవాళ టాపిక్ వచ్చేసి అప్పు తెచ్చి బంగారం కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ కొనడం ఎంతవరకు కరెక్ట్ సార్ అడిగి తెలుసుకున్నాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చాలామంది అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా పోతే ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలామందికి ఉంటుంది సార్, బంగారంలో కానీ మ్యూచువల్ ఫండ్. సో అమౌంట్ లేని వాళ్ళు కూడా అప్పు తెచ్చి మరీ పెరుగుతుందేమో అని చెప్పి చేస్తారు. అది ఎంతవరకు మంచిది సార్? అంటే వ్యాపారంగా చేసుకోవడానికి అప్పు తీసుకుంటే పర్వాలేదు, కానీ పెట్టుబడి పెట్టిన తర్వాత దానికి లాభం వస్తుంది అని అనుకోవడం మాత్రం మన చేతిలో లేదు. అది ధర పెరుగుతుంది అని మాత్రం మన చేతిలో లేదు. కానీ ఇంట్రెస్ట్ మాత్రం మనం తీసుకొచ్చిన అప్పు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఓకే, ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ పెరుగుతుంది అని అనుకుంటే మాత్రం మనం ఏం చేయలేము. దాన్ని అప్పు తీసుకొని సంపాదించిన తీసుకొని మీరు పెట్టుబడి కూడా సంపాదనే కాబట్టి పర్వాలేదు, కానీ మనం ఎంతవరకు తీసుకోవాలి తప్ప మనము పెట్టుబడి 10 లక్షలు పెడుతున్నాం అనుకో, 2 లక్షలు తీసుకొచ్చి పర్వాలేదు, 3 లక్షలు తీసుకొచ్చి పర్వాలేదు, 5 లక్షలు తీసుకొచ్చి పర్వాలేదు. కానీ మొత్తం మీద 10 లక్షలు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి పెట్టడం రిస్క్ అవుతుంది. సగం అప్పు తీసుకుంటే సగం తీసుకోవచ్చు మ్యాక్సిమం, అది మీ సొంత డబ్బుతో ఏదైనా కానీ. కాబట్టి పెట్టుబడి పెట్టి మ్యూచువల్ అప్పు తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్ పెట్టడం, బంగారాన్ని పెట్టడం, ఏ పెట్టుబడి పెట్టినా కానీ రిస్క్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే మనం చెల్లించాల్సిన ఇంట్రెస్ట్ మొత్తం ఖచ్చితంగా ఉంటుంది, తప్పదు. కాబట్టి వస్తే రావచ్చు, కానీ నష్టపోతే ఎట్లా అని ఆలోచించాలి. ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు ఏం ఆలోచించాలంటే లాభం వస్తాను కాదు, నష్టపోతే ఎట్లా తట్టుకోగలుగుతామని చూడాలి. మనం పెట్టిన డబ్బు రాకపోతే ఎట్లా, ఆగిపోతే ఎట్లా, నష్టం జరిగితే ఎట్లా అని ఆలోచించాలి. అప్పుడు అప్పు తీసుకోవాలి. మన సొంత డబ్బు అయితే పర్వాలేదు, ఆలస్యమైనా పర్వాలేదు, నష్టపోయినా పర్వాలేదు, తట్టుకోగలుగుతాం మనం. కానీ అప్పు తీసుకొచ్చింది కాబట్టి దానికి టైం ప్రకారం ఇవ్వాలి, ఇంట్రెస్ట్ కట్టాలి, ప్లస్ మన క్రెడిబిలిటీ పోకుండా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి అప్పు తీసుకొచ్చిన వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. నా ఉద్దేశంలో అయితే వ్యాపారం పెట్టుకోవడానికి పెట్టుబడి పెట్టే లాభం కొరకే, సంపాదించడానికే కాబట్టి తీసుకోవచ్చు, కాదనట్లేదు. అది ఖర్చుల కోసం తీసుకుంటలేదు కాబట్టి పర్వాలేదు. అదే మీరు 10 లక్షలు అప్పు తీసుకుని 5 లక్షలు పెట్టుబడి పెట్టి 5 లక్షలు ఖర్చు పెట్టారనుకోండి, ఖచ్చితంగా నష్టం అవుతుంది. కానీ 10 లక్షల పెట్టుబడిలో 5 లక్షలు మాత్రం అప్పు తీసుకుంటుంది హైయెస్ట్. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు తీసుకుంటే పర్వాలేదు. కానీ మీ సొంత డబ్బుతో పెట్టుకుంటే పర్వాలేదు, రిస్క్ తక్కువ ఉంటుంది. కానీ మీరు అప్పు తీసుకుంటే మాత్రం కొన్ని కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ కావాల్సి వస్తాయి. కాబట్టి అట్లా రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది, టెన్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. లాభం సంగతి దేవుడు, లాభం వస్తే రావచ్చు, రాదని చెప్పి అనట్లేదు. కానీ అంత టెన్షన్ మనకు పెరుగుతుందా లేదా, ఎట్లా పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుతుంది, ఇంట్రెస్ట్ వస్తా రాదా, ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ వస్తా రాదా, కట్టాల్సి తిరిగి చెల్లాల్సిన టైం వస్తుంది, ఈ టెన్షన్స్ వస్తాయన్నమాట. అవి హెల్త్ ఇష్యూని ఎఫెక్ట్, మానిటరీ ప్రాబ్లం చేస్తాయి, మళ్ళీ హెల్త్ ఇష్యూని ఎఫెక్ట్ చేస్తాయి. అవసరమా, అంతకంటే లాభం వస్తే పెట్టుకోవచ్చు. ఏదైనా కానీ పెట్టుబడి పెట్టాలంటే క్యాచ్ ది యంగ్, అంటే తక్కువ ధరప్పుడు తీసుకోండి. కరెక్టే, కొట్టడానికి ఎప్పుడు తక్కువ ధర అనిపిస్తుంది, అమ్మేటోళ్ళకి ఎప్పుడు ఎక్కువ ధర అనిపిస్తుంది. ఆ బ్యాలెన్స్ ఇది చేసుకోవాలన్నమాట. బంగారం పెరుగుతుంది అని చెప్పి చాలామంది అంటారు, పెరగదని కొందరు అంటారు. పెరిగింది అమ్మేటోళ్ళు ఎందుకు అమ్ముతారు? మనం పెరుగుతారు కొన్నప్పుడు అమ్మేటోళ్ళు ఎందుకు అమ్ముతారు? పెరగదు అనుకుంటాడు. కొనటోళ్ళు ఏమనుకుంటే పెరుగుతుంది అనుకుంటారు. ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది అనమాట. ఏ పెట్టుబడి అంతే, మ్యూచువల్ ఫండ్లు కూడా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఏమనుకుంటారు, షేర్స్ ధర పెరుగుతాయి, నెట్ అసెట్ వాల్యూ పెరుగుతాయి, నీకు లాభం వస్తాయి అనుకుంటాడు. కానీ ఆల్రెడీ పెరిగినవి ఉన్నాయి అనుకో, ఆ మ్యూచువల్ ఫండ్ ఆల్రెడీ పెరిగిన దాంట్లో పెట్టేసారు, దగ్గే అవకాశం ఉందనుకోండి, ఇప్పుడు నెట్ అసెట్ వాల్యూ తగ్గుతుంది మనకు. మన చేతిలో లేవు అవి, మన చేతిలో లేని దాని గురించి పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. మన సొంత డబ్బు అయితే పర్వాలేదు, తట్టుకోగలిగితే నష్టం. కానీ అప్పు తీసుకొస్తే మాత్రం కొంచెం రిస్క్ ఉంటుంది. అది టోటల్ రిస్క్ అనట్లేదు, రిస్క్ అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి ఆ విధంగా తట్టుకోగలుగుతాను బట్టి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా సార్ మ్యూచువల్ ఫండ్ అంటేనేమో కొన్ని ఇయర్స్కి వస్తుంది కదా. ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, అంటే మనకు అవసరం ఉంది అని అంటే వెంటనే అమ్మేసి తీసుకోవచ్చు అమౌంట్. సో చాలా ఇప్పుడు గోల్డ్ అనేది తగ్గే సూచనలు ఉంటాయా సార్, పెరిగే సూచనలు ఉంటాయి? ఎనీథింగ్ పాసిబుల్, ఎందుకంటే మార్కెట్ కంట్రోల్ ఉండదు, మనకి కంట్రోల్ ఉండదు. అది ఓకే, ఫారిన్ ఎక్స్చేంజ్ ధర పెరిగినా తగ్గినా పెరుగుతుంది, రిజర్వ్ బ్యాంక్ రేట్ పెంచినా తగ్గుతుంది, బ్యాంక్ డిపాజిట్లు పెరిగినా తగ్గుతుంది, మ్యూచువల్ ఫండ్స్ పెరిగినా కానీ తగ్గుతుంది. ఓకే, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ 10% అటు ఇటు ఉండొచ్చు. ఓకే, కానీ 25-30% మాత్రం కాదు ఎప్పటికీ. ఓకే, స్లోగా అవుతుంది. ఇప్పుడు ఇవాళ 60,000 ఉంది, 1 year లోపల 75,000 చెప్పలేము మనం, కాకపోవచ్చు.
అవుతుందని కాదు, అవుతుంది అనుకుంటే అనుకోరు, పర్వాలేదు, మన ఎక్స్పెక్టేషన్ బాగుంటుంది. కానీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం కాకపోతే ప్రాబ్లం అవుతుంది. మన చేతిలో లేదు కదా అది. అవును. ఇప్పుడు మన 10 గంటల 8 గంటలు పని చేస్తే 1000 రూపాయలు 2000 వస్తుంది, 10 గంటలు పని చేస్తే 2500 వస్తుందని చెప్పొచ్చు. కానీ అట్లా కాదు కదా, కరెక్ట్. మన చేతిలో లేదు అది. మన చేతిలో లేని దాంట్లో మనం పెట్టుబడి పెడుతున్నాం. మన చేతిలో లాభం వస్తుంది ఖచ్చితంగా, ఇప్పుడే వస్తుంది ఇంత వస్తుందని చెప్పలేము మనం. అది ఆలోచించాలి. మన శ్రమ మీద ఆధారపడితే మనకు తెలుసు, ఇంత కష్టపడితే ఇంత గంట ఇంకా గంట ఎక్కువ వేస్తే ఇంకెక్కువ వస్తుంది తెలుసు మనకి. కానీ అట్లా కాదు కదా, మనం ఎప్పుడైనా ఎక్కువ తయారు చేస్తే మనకి ఎక్కువ సేల్స్ అయితే మనకి ఎక్కువ వస్తుంది కూడా కాదు. చెప్పలేవా? మన చేతిలో ఏమీ లేదు, అది పెట్టుబడి పెట్టడం తప్ప. కాబట్టి కొంచెం ఉంటుంది, రిస్క్ ఉంటుంది. అందుకే పెట్టుబడి పెట్టేటప్పుడు రిస్క్ అప్పు తీసుకొని ఎందుకు పెట్టారని నా ఆలోచన. అదే సార్, అవసరం లేదని. ఉన్నప్పుడు పెట్టుకుంటారు. ఎస్పెషల్లీ హెల్త్ టెన్షన్ అవుతుంది, చాలా టెన్షన్ అయిపోతుంది. ఎందుకంటే మనీ టెన్షన్ అనేది చిన్నది కాదు, అది ఏర్పడదు. అది ఓకే, పట్టులో తెలిస్తే బాధ ఎట్లుంటుంది అనేది. కాబట్టి ఎప్పటికి కూడా అంత రిస్క్ తీసుకోకపోవడం మంచిది. తట్టుకోగలిగితే తీసుకోవచ్చు, పర్లేదు. తట్టుకునే శక్తి ఉందా లేదా అని చూడాలి. మళ్ళీ తిరిగి చెల్లించే శక్తి, ఇన్స్టాల్మెంట్ చెల్లించే శక్తి, సోర్స్ ఉందా లేదా. చెప్పండి, మనం ఒక పని చేస్తున్నాం, శాలరీ వస్తుంది, శాలరీతో కట్టుకోవచ్చు అనుకుంటే పర్వాలేదు. మెల్లిమెల్ల లోన్ తగ్గుతుంటుంది, ఇటు వస్తే అట్లాగే ఉంటుంది పెట్టుబడి, అది పర్వాలేదు. కానీ తీసుకొచ్చిన మళ్ళీ పెట్టేస్తున్నాము, మళ్ళీ మన ఆదాయం ఎప్పుడు వస్తుంది, అది అమ్ముతే తప్ప మనకు ఆదాయం రాదనుకున్నప్పుడు టెన్షన్ వేరుంటుంది. అట్లా వేరే సోర్స్ ఉన్నప్పుడు అప్పు తీసుకొని పెట్టుబడి పెడితే మళ్ళీ అప్పు చేస్తే పెట్టుబడి మిగులుతుంది. వేరే సోర్స్ లేనప్పుడు దాని మీద ఆధారపడితే ఖచ్చితంగా టెన్షన్ అయిపోతుంది. మానిటరీ లాస్ కాకపోవచ్చు, కానీ సైకలాజికల్ లాస్ అవుతుంది, మానసికంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అది జాగ్రత్తగా చూసుకోవాలి. మన వ్యూవర్స్కి మీరు ఇచ్చే తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలో చెప్తారు. ఇప్పుడు అప్పు తీసుకొని పెట్టేది అంటే పెట్టుకోండి, మీ చేతిలో ఉంది, ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మీరు చేసే పని ఎక్కువ చేస్తే మీకు లాభం వస్తుంది, సేల్స్ పెరుగుతుంది. ఎక్కువ కష్టపడితే సేల్స్ పెరుగుతుంది. ఎక్కువ కష్టపడితే కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తే సపోజ్ ఇంతకుముందు ఒక పని చేతితో చేస్తుంది, దాన్ని మెషర్తో చేసుకుని పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది, అప్పుడు లాభం పెరుగుతుంది. అది పెట్టుబడి, అది మనకి మీ చేతిలో ఉంది అది. కానీ ఇప్పుడు బంగారం అనేది మ్యూచువల్ ఫండ్ మీ చేతిలో లేదు, అది పెట్టుబడి పెట్టడం అనేది. మీ చేతిలో ఉన్న దాంట్లో ఎక్కువ పెట్టుబడి పెట్టండి, మీ చేతిలో అందుకే తక్కువ రిస్క్లెస్ పెట్టుబడి పెట్టండి. మీ చేతిలో ఉన్న దానికోసం అప్పు తీసుకొచ్చి పెట్టినా కానీ తట్టుకునే శక్తి ఉంటుంది, ఆదాయం పెంచుకొని దాన్ని తిరిగి చెల్లించవచ్చు. కానీ మీ చేతిలో లేని దాని మీద పెట్టుబడి పెడితే, అప్పు తీసుకొచ్చి పెడితే రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే మన చేతిలో ఉన్న దానికైనా అప్పు తీసుకొచ్చి పర్వాలేదు, మన చేతిలో లేని దానికోసం అప్పు తీసుకోకపోతే మంచిది. మీరు 10 గ్రాములు తీసుకోండి, 5 గ్రాములు తీసుకోండి, 2 గ్రాములు 1 గ్రాము తీసుకోండి, 20 గ్రాములు తీసుకోండి, 10 గ్రాములు తీసుకోండి, సరిపోయింది. 5 లక్షలు పెట్టేప్పుడు 2 లక్షలు పెట్టిన, 10 లక్షలు పెట్టిన, 5 లక్షలు పెట్టిన సరిపోతుంది. దానికోసం అత్యాశ వద్దని, అత్యాశ ఎక్స్పెక్ట్ చేయద్దు, మన చేతిలో లేదు కాబట్టి. మన చేతిలో ఉంటే పర్వాలేదు, మనం ఇది చేసుకోవచ్చు. అది ఆ జాగ్రత్త తీసుకోవాలి.